ఇట్స్ వారణాసి టైం. నేనైతే ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నా ఎప్పుడు వారణాసి రీచ్ అవుతామా అని. టెంపుల్కి వచ్చేసినాం రోయ్. హాయ్, హలో, నమస్తే, వనక్కం. నేను మీ హరీష్ వల్లాల. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హర్ష360. ప్లీజ్ డూ షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఫైనల్లీ ప్రతి 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ కుంభమేళాలో త్రివేణి సంగం ఘాట్ దగ్గర ఆ ప్రత్యేక ఘట్టాన్ని కంప్లీట్ చేసేసుకున్నాము. ఇట్ వాజ్ గుడ్. చాలా చాలా నైస్ ఎక్స్పీరియన్స్. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశా. సో ఇక్కడ నుండి మేము వారణాసికి అయితే బయలుదేరిపోయాము. రిటర్న్లో కొద్దిగా ట్రాఫిక్ ఉంటుండే ప్రయాగ్రాజ్ ఎంట్రెన్స్లో. సో అది క్లియర్ చేసేసుకొని ఇప్పుడే మెయిన్ హైవే ఎక్కేసాం. సో ఇది రైట్ నో మేము ఉంది వారణాసి హైవే. కొంచెం ఎంక్వైరీ చేసాం రోడ్ ఎట్లా ఉంటాయని. చాలా నీట్గా ఉన్నాయని చెప్పారు. సో అదే ఊపుతో వారణాసికి స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ నుంచి 133 కిలోమీటర్స్ వస్తుందని చెప్పేసి అన్నారు. సో ఇట్ విల్ టేక్ 2 hours. తొందర ఏం లేకుండా నిదానంగా వెళ్ళిపోదాము. కాశీ అనగానే యాక్చువల్గా చాలామంది పోతుంటారు, వస్తుంటారు, దర్శనం చేసుకోవాలని మెయిన్ ఇంటెన్షన్. బట్ అసలు ఎందుకు కాశీ, వారణాసి అనేది ఎందుకు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం, అసలు ఏం జరిగింది, ఆ చరిత్ర ఏంటి, ఈ డీటెయిల్స్ అనేటివి నాకు ఒకసారి ఎందుకో తెలుసుకోవాలనిపించింది. సో దానిపైన నేను రీసెర్చ్ చేశా. నాకు నమ్మశక్యంగా నిజాలైతే తెలుసుకున్నా. సీరియస్లీ ఇట్స్ వండర్. కాశీ అనేది ఎందుకు అంత గొప్పదో నాకు ఇప్పుడు అర్థమైంది. వీలైతే మీరు ఇక్కడ నుండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వారణాసి గురించి కొన్ని బేసిక్ డీటెయిల్స్ చెప్తాను. సెకండ్ పాయింట్లో అసలు హిస్టరీ ఏంటి వారణాసి అని చెప్తాను. థర్డ్ వచ్చేసి గంగా నది అసలు ఎందుకు అంత ప్రాముఖ్యత ఉంది అని చెప్పేసి అది కూడా ట్రై చేస్తా చెప్పడానికి. అండ్ మనకి మెయిన్గా మణికర్ణికా ఘాట్ తెలియని వాళ్ళు ఎవరు లేరు. సో మణికర్ణికా ఘాట్లో జరిగే వృత్తాంతం ఏంటి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ లాస్ట్ నాట్ బట్ ద లీస్ట్ వారాహిమాత, ద పవర్ఫుల్ వారాహిమాత గురించి నమ్మలేని నిజాలైతే మీకు చెప్తాను. 2.5 hours రైడ్ తర్వాత వారణాసి అయితే రీచ్ అయ్యాం. సో ఇది కనిపిస్తుంది వారణాసి రైల్వే స్టేషన్. సో దాని ముందు నుంచి క్రాస్ చేస్తూ వారణాసిలోకి అయితే ఎంటర్ అయిపోయాం. సో హలో గైస్, మొత్తానికి వారణాసికి వచ్చిన తర్వాత మనం తీసుకున్న రూమ్ ఇదే. సో వారణాసి టెంపుల్కి దగ్గరలోనే ఇట్లుందన్నమాట. సో సెటప్ ఆల్ ఈస్ గుడ్. ఇఫ్ వెన్ ఎవర్ యూ వాంట్ టు కమ్ టు వారణాసి, लाज का नाम क्या है, ये होटल का नाम लक्ष्मण गेस्ट हाउस. శ్రీ లక్ష్మణ్ గెస్ట్ హౌస్ తప్పకుండా విజిట్ చేయండి. మంచి ప్రైజెస్ ఉన్నాయి తక్కువలోనే. సో హోటల్ వాజ్ గుడ్, వెరీ గుడ్. అండ్ నీట్ బాత్రూమ్ ఆల్సో, నీట్ ఇంటీరియర్, సర్వీస్ ఆల్సో వెరీ గుడ్. సో ఫైన్, చలో గైస్. ఫైనల్గా వారణాసిలో 4 రోజుల తర్వాత రైస్ దొరికింది అని సంతోషించేలోపు టేస్ట్ మాత్రం ఇంకా అసలు ఘోరం గుర్తు చేసింది. టేస్ట్ మాత్రం మాట అదే చెప్పాను, నేను ఇదే చెప్పిన. పోవట్లేదు ఇప్పుడు ఇది. చూద్దాం, ఇదే మా భాగ్యం అనుకుంది. గాయస్ లంచ్ తర్వాత రూమ్లో రెస్ట్ తీసేసుకొని ఈవినింగ్ దర్శనానికి అయితే బయలుదేరిపోయినాం. ఇక్కడ చూస్తే లిటరల్లీ షాక్, మైండ్ ఖరాబ్ అయిపోయింది. విపరీతమైన క్రౌడ్. ఎందుకంటే తెల్లారితే నెక్స్ట్ డే శివరాత్రి ఉందన్నమాట. ఇదంతా శివరాత్రి ఎఫెక్ట్. మీరు నమ్మండి నమ్మకపోండి, కాలు కదుపుదామన్నా కూడా అసలు ప్లేస్ లేదు, అట్లుంది క్రౌడ్. సో మేము అనుకున్నాం ఇక్కడ ఆ పక్కన లైన్ కనబడుతుంది కదా, ఆల్మోస్ట్ 5 kilometers ఉందంట లైన్ దర్శనానికి. సో సచ్చింది గొర్రె. ఇప్పుడు ఫస్ట్ మేము గంగానదికి స్నానం చేసి, గంగానది దగ్గరికి వెళ్ళి స్నానం చేసి వచ్చి రిటర్న్ లైన్లో నిలబడాలి, అది ప్లాను. అండ్ ప్రీవియస్లీ మనం డిస్కస్ చేసుకున్నట్టు వారణాసి గురించి ఫస్ట్ పాయింట్, వారణాసి బేసిక్ డీటెయిల్స్ అయితే మీతో డిస్కస్ చేయబోతున్నా. బేసిక్గా మనకి ఒక చిన్న కన్ఫ్యూజన్ ఏంటంటే వారణాసి అండ్ కాశీ 2 పేర్లతో పిలుస్తారు. అసలు ఎందుకు? మెయిన్గా వారణాసి అంటే వరుణ అండ్ అస్సి, వరుణ నది అండ్ అస్సి అనే 2 నదులు ఈ ప్లేస్లో కలుస్తాయి అన్నమాట, గంగా నదిలో కలుస్తాయి.
సో అందుకే ఇక్కడ ఈ ప్లేస్కి వారణాసి అనే పేరు వచ్చింది. అండ్ కాశీ అంటే కాస్ అనే ఒక సంస్కృత పదం నుండి ఉద్భవించింది. కాస్ ఆర్ కాశీ అంటే ప్రకాశించడం, కనిపించడం అని దాని మీనింగ్ అన్నమాట. అండ్ ఎందుకు కాశీ అంటే ఇంత ఫేమస్ అంటే ఇక్కడ ఒక మాట చెప్తారు, కాశ్యాంతు మరణాన్ ముక్తి, అంటే కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుందని చెప్తా ఉంటారు ఇక్కడ. అండ్ మెయిన్గా 12 ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన విశ్వేశ్వర లింగం ఇక్కడుంది. సో దీస్ ఆర్ ద బేసిక్ డీటెయిల్స్. 2 కిలోమీటర్లు నడిచిన తర్వాత గంగా నదికి అయితే రీచ్ అయ్యాము. క్రౌడ్ చాలా హెవీగా ఉంది. సో ఇక్కడ చాలా ఘాట్లు అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఎక్కడ వాళ్ళని ఎక్కడికి డైవర్ట్ చేశారు. సో నేను నదిలోకి వెళ్ళి గంగా హారతి అయితే ఇచ్చాను. మేము కాశీలో గంగా హారతి ఇచ్చే ఘాట్ దగ్గరికి అయితే వచ్చి సో ఇక్కడ ఈ ఫార్మాలిటీ అయితే కంప్లీట్ చేసేసుకున్నా. సో చరిత్రలోకి వెళ్తే ఇక్కడ సుమారుగా 5,000 సంవత్సరాల క్రితం శివుడు ఈ వారణాసి నగరాన్ని స్థాపించాడని హిస్టరీ చెప్తుంది. ఈ ఆధ్యాత్మిక గురువులు సైంటిస్టులు వీళ్ళందరూ ఏం చెప్తున్నారంటే 3,000 సంవత్సరాల క్రితం నుంచి ఈ గుడి అయితే ఉందని చెప్పేసి అంటున్నారు. బట్ నేనేమంటున్నా అంటే భూమి ఎప్పుడైతే పుట్టిందో, భూమి పుట్టినప్పటి నుంచి, భూమి ఆవిర్భవించినప్పటి నుంచి కాశీనగరం అనేది అయితే ఉంది అని చెప్పేసి నేను కొన్ని పుస్తకాల్లో చదివాను. ఎందుకంటే ఆ శివుడు స్థాపించిన నగరం కాబట్టి ఆది తనే అంతం తనే. సో ఆయన ఎప్పుడైతే భూమి ఎప్పుడైతే పుట్టిందో అప్పటి నుంచి కాశీనగరం అయితే ఉందని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. ఈ కాశీనగరము గంగా నది తీరాన 5 కిలోమీటర్స్ పొడవున విస్తరించి ఉంది. దాదాపు ఈ కాశీలో 23,000 ఆలయాలు ఉన్నాయి. ముఖ్యంగా దాంట్లో విశ్వేశ్వర ఆలయము, అన్నపూర్ణాలయము, విశాలాక్షి ఆలయము, వరాహిమాత ఆలయము, తులసి మానసం, వెంకటపేచిన ఆలయం, కాలభైరవ ఆలయం, దుర్గామాత ఆలయం, భారతమాత ఆలయం, లోలార్కుడు అనే ఫేమస్ టెంపుల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ స్వయంగా శివుడు భూమిపై కొలువు ఉన్న ప్లేస్గా కాశీని పరిగణిస్తారు. నాట్ ఓన్లీ శివ, లైక్ సకల దేవతలు ఇక్కడ కొలువై ఉంటారు. అందుకే దీన్ని దేవలోకం అని కూడా అంటారని ఇక్కడ లోకల్ వాళ్ళు చెప్తున్నారు. ఫెంటాస్టిక్ కదా. గంగా స్నానం కంప్లీట్ చేసేసుకొని బయటకు వచ్చేసినాము. లైన్ చూస్తేనేమో 5 కిలోమీటర్స్ ఉంది. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. నా బ్యాక్గ్రౌండ్లో వెనకాల కనిపిస్తుంది గంగా హారతి ఇచ్చే ప్లేస్ అన్నమాట, ఘాట్ అది. ఇక్కడ నుంచే మనకి హారతి అయితే ఇస్తారు. చాలా ఫేమస్ ఇక్కడ, చూడడానికి చాలామంది వస్తారు. సో ఈ లైన్ని చూస్తే మాత్రం మా కంగారు వచ్చేసింది. ఏం చేయాలో తెలియక అంటారు కదా అప్పుడప్పుడు ఆచి తూచి అడిగేయాలని, అదే పని చేసాం. సో వితిన్ హాఫ్ అన్ అవర్లో టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోయాము. మరి మామూలుగా ఉండదు మనతోటి. ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా ఒక విషయం అయితే జరిగింది. అసలు మేము ప్లానే చేసుకోలేదు లిటరల్లీ. బట్ 12 గంటల 2 నిమిషాలకి ఫస్ట్ దర్శనం మాదే. ఆ రోజు ఏంటంటే శివరాత్రి. చాలామంది దేవుణ్ణి దర్శించుకునేటప్పుడు ఎక్కడున్నారో కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకనంటే లిటరల్గా మనకి టెంపుల్ మధ్యలో శివలింగం ఉందని చెప్పేసి మనం చూస్తూ ఉంటాము. బట్ ఇక్కడ చూడండి ఒక సైడ్లో ఉంటుంది. సో 4 ఓపెనింగ్స్ ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటంటే ఒక సైడ్కి ఉంటుంది అన్నమాట. అక్కడ వాళ్ళు ఏమో ఎక్కువసేపు ఉండనివ్వరు దేవుణ్ణి చూడడానికి. మనకు ఒక ఐడియా ఉండాలి. సో మనకి వెళ్తున్నప్పుడు ఫ్రంట్ ఫేసింగ్లో ఒక కొంచెం మూలకని ఉంటుంది, దాన్ని యూజ్ చేసుకోవాలి. సో నాకైతే సర్వదర్శనం జరిగింది. నిజంగా వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. శివరాత్రి రోజున అన్ఎక్స్పెక్టెడ్గా ప్లాన్ చేయకుండా శివుడి దర్శనం జరిగిందంటే అసలు చాలామంది అంటున్నారు మీకు రాసిపెట్టుంది రావడానికి, ఆయన మిమ్మల్ని పిలిచాడు ఈరోజు రావాలని, సో మీరు ఇక్కడికి వచ్చారు అని చెప్పేసి అంటున్నారు. లిటరల్లీ ఈ బిల్డింగ్ చూసినప్పుడైతే నేను పరేషాన్ అయిపోయినా. నేను ఇది ఒక మ్యూజియం టైప్ అనుకున్నా. బట్ అదేంటంటే టెంపుల్లోకి మెయిన్ ఎంట్రన్స్, అది కూడా గుడి లాంటిదే. సో దాంట్లో రైట్ సైడ్కి ఒక ప్రొజెక్టర్ టైప్లో ఉండి లోపల దేవుడికి జరిగే కంప్లీట్ అభిషేకం ఇక్కడ మనకి క్లియర్గా చూపిస్తారన్నమాట. ఈ టెంపుల్లో మొబైల్ స్ట్రిక్ట్లీ ప్రోహిబిటెడ్. బట్ నేనేంటంటే ఈ ఫొటోస్ ఎలా తీసుకున్నానంటే నాకు అక్కడ ఒక టెంపుల్ డిపార్ట్మెంట్ బ్రదర్ అయితే పరిచయం అయ్యాడు. బేసిక్గా నోరు మంచిదైతే ఊరు మంచిదైతే అంటారు కదా, ఆ టైంలో మన ఇంటెన్షన్ క్లియర్గా ఉన్నప్పుడు సో మనకి ఎవరో ఒకరు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. దాని రిజల్ట్ ఇది. కాశీ విశ్వనాథుడి దర్శనం తర్వాత మేము కాలభైరవుడి దర్శనంకి అయితే స్టార్ట్ అయ్యాము. బేసిక్గా ఏంటంటే ఫస్ట్ కాలభైరవుడిది చేసుకున్న తర్వాత కాశీ విశ్వనాథుడిది చేసుకోవాలి. ఎందుకు కాలభైరవుడిది చేసుకోవాలి అంటే ఆయన ఆజ్ఞ వచ్చిన తర్వాత మనం కాశీ విశ్వనాథ టెంపుల్కి రావాలి. బట్ మేము ఏంటంటే ముందే
కాశీ విశ్వనాథుడిది చేసుకున్నాము. ఎందుకు అనంటే మాకు ముందే కాలభైరవుడిది ఆజ్ఞ వచ్చింది. ఎలా అంటే అది సీక్రెట్. ఇప్పుడైతే టైం 2 AM అవుతుంది. దేవుడికి లోపల పూజలు జరుగుతున్నాయి కాలభైరవుడికి. సో గేట్లన్నీ క్లోజ్ చేసేసి అక్కడ హారతి ఇస్తున్నారు. ఫుల్ క్రౌడ్ అండి, విపరీతమైన క్రౌడు. సో వితిన్ ½ an hourలోనే కిలోమీటర్ల లైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈయన్ని ఇక్కడ క్షేత్ర పాలకుడిగా పిలుస్తారు. ఈయన శివుడి యొక్క మరో అవతార రూపం. ఒకానొక సందర్భంలో లోక కళ్యాణం కోసం శివుడు కాలభైరవుడిగా అవతారం ఎత్తాల్సి వచ్చింది. ఈయన వాహనం వచ్చేసి శునకం అంటే కుక్క. సో ఈయన చాలా పవర్ఫుల్. కాలభైరవాష్టకం అని ఉంటుంది, చదవండి. మీ లైఫ్లో మీరు చూడలేని మార్పులు, మెయిన్గా ధైర్యం, ఏ పనైనా చేసే ధైర్యం అయితే వస్తుంది, నమ్మండి. సో హీఈస్ ద కింగ్ ఆఫ్ కాశీ రూలర్. ఇప్పుడు మనం మోస్ట్ అవైటెడ్ ప్లేస్ అయిన మణికర్ణిక ఘాట్కి అయితే వచ్చేసాం. ఎందుకు మోస్ట్ అవైటెడ్ ప్లేస్ అన్నా అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది, కాశీ అంతా ఒక ఎత్తు అయితే ఈ మణికర్ణిక ఘాట్ ఇంకొక ఎత్తు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సో డీటెయిల్స్లోకి వెళ్తే ఇది కాశీ విశ్వనాథన్ టెంపుల్ నుంచి 2 kilometers ఉంటుంది. గంగా నది తీరాన్నే ఉంటుంది. ఈ కాశీలో మొత్తం 84 ఘాట్లు ఉన్నాయి. అందులో మణికర్ణిక ఘాట్ అనేది ఎందుకు ప్రాముఖ్యమైందో తెలుసా అని క్వశ్చన్ అడిగితే నాకు ఇక్కడ ఒక ఆన్సర్ దొరికింది. బిఫోర్ దట్ నేను ఇక్కడ చాలామందిని ఒక క్వశ్చన్ అయితే వెయిటెడ్గా అడిగాను. ఏంటంటే అసలు ఎందుకు ఇన్ని శవాలు కుప్పలు ఇక్కడికే వస్తున్నాయి, కాశీలో ఇంతమంది చనిపోతున్నారా, ఏంటి అసలు సిచ్యువేషన్ అని చెప్పేసి అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, ఇవి కాశీలో చనిపోయిన వాళ్ళు మాత్రమే కాదు, ప్రపంచం నలుమూలల నుంచి చనిపోయిన వాళ్ళ శవాలు ఇక్కడికే వస్తాయి. ఎందుకు అని అంటే ఈ ఆన్సర్ ఇచ్చారు. మెయిన్గా హిందూ మతంలో మరణం అనేది మనం చేసే కర్మ ఫలితాన్ని బట్టి మరొక జన్మకు ప్రవేశ ద్వారంగా పరిగణిస్తారు. మనిషి యొక్క ఆత్మ మోక్షాన్ని పొందుతుంది. సో ఇక్కడ దహనం చేసినప్పుడు పునర్జన్మ చక్రాన్ని విచ్ఛిన్నం చేస్తుందని నమ్ముతారు. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, సతీదేవి గారి చెవిపోగులు ఇక్కడ పడిపోవడం కారణంగా ఈ ఘాటుకి మణికర్ణిక ఘాట్ అనే పేరు వచ్చింది. మణికర్ణిక అంటే చెవిపోగులు అని అర్థం. అసలు ఈ సతీదేవి చెవిపోగులు ఎందుకు ఇక్కడ పడిపోయాయి, అసలు ఆమె ఎవరు అనే క్వశ్చన్కి ఆన్సర్ కావాలంటే చాలా పెద్ద స్టోరీ ఉంది. బేసిక్గా ఏంటంటే 51 మన దేశంలో 51 శక్తిపీఠాలు ఉన్నాయి కదా, ఆ శక్తిపీఠాలు ఎలా వచ్చాయి, అసలు స్టోరీ ఏంది తెలియాలంటే మీరు మణికర్ణిక అని కామెంట్లో పెట్టండి. నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా ఇస్తాను. సో ఈ వీడియో ల్యాగ్ అవుతుందని నేను చెప్పట్లేదు. ఇక్కడ కొందరు లేడీ అఘోరీలు ఉన్నారు. సో వాళ్ళు కంప్లీట్ ఫారినర్స్ అనమాట. నేను రికార్డింగ్ చేస్తుంటే, ఎందుకు రికార్డ్ చేస్తున్నావు, వై యు ఆర్ రికార్డింగ్, ఇది ఎక్కడైనా జరిగేదే కదా, ఆపే రికార్డింగ్ అన్నారు. అంటే నేను ఏమన్నానంటే, మేడం నా చుట్టూ ఉన్న మనుషులు ఏంటంటే డబ్బు అనే మదంతో బతుకుతున్నారు, అసలు కార్లు బంగ్లాలు అనే వ్యసనంతో జీవితాన్ని జీవించలేకపోతున్నారు. అట్లాంటి వాళ్ళకి నేను ఈ వీడియో చూపిస్తాను మేడం. టైం వచ్చినప్పుడు నువ్వైనా నేనైనా రావాల్సింది ఇక్కడికే. సో ఉన్న టైంలో బతకడానికి ట్రై చేయు అని చెప్పడానికి నేను ట్రై చేస్తున్నా మేడం అని అంటే వావ్ అన్నది ఒకటేసారి. అక్కడ ఉన్న వాళ్ళు కూడా పరేషాన్ అయ్యారు. సో అంతే కదా. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ దహనం చేయడానికి తీసుకొచ్చిన శవాన్ని ఇక్కడ కనిపిస్తున్న ఈ ఘాట్ దగ్గర ఒక 5 సార్లు నీళ్ళల్లో ముంచుతారంట. అంటే చివరి స్నానం టైప్లో చేపించేసి అక్కడ దహనం చేస్తారంట. సో ముక్తి మార్గం అనేది గంగా నదిలో తడిచిన తర్వాత నుంచి మణికర్ణిక ఘాట్లో కాలిపోవడం నుంచి స్టార్ట్ అవుతుందంట. సో ఆ విధంగా ప్రాసెస్ జరుగుతుంది ఇక్కడ. అండ్ ఇంకొక చిన్న విషయం ఏంటంటే, అక్కడ ఒక ఆంటీ వాళ్ళు కలిశారు, పెద్ద ఆవిడ. వాళ్ళు కలిసి ఒక మాట చెప్పారు. మణికర్ణిక ఘాట్లో మధ్యాహ్నం వేళ 12 గంటల సమయానికి మీరు అక్కడ గంగా నదిలో స్నానం చేసినట్లయితే పితృదేవతల దీవెనలు అండ్ దేవుళ్ళు అందరూ అక్కడే ఆ టైంలో సంచరిస్తారంట. సో మోస్ట్ పవర్ఫుల్ ప్లేస్ మణికర్ణిక ఘాట్. టైం 12 PM, మధ్యాహ్నం 12 గంటలకి మస్ట్ అండ్ షుడ్ ఖచ్చితంగా చేయాలి, చాలా పవర్ఫుల్ అంటున్నారు. మణికర్ణిక ఘాట్ నుండి వారాహి అమ్మవారి టెంపుల్కి అయితే రీచ్ అయిపోయినాం. సో ఇక్కడ బేసిక్గా చాలామంది చేసే ఒక మిస్టేక్ ఏంటంటే, కాశీలో విశ్వనాథుడి దర్శనం అండ్ కాలభైరవుడి దర్శనం అయిపోయిన తర్వాత వారాహి మాత దర్శనం కోసం వెతుకుతారు టెంపుల్ కోసం. బట్ కన్ఫ్యూజ్ అవ్వడం వల్ల వాళ్ళకి ఆ టెంపుల్ దొరకదు. చాలామంది ఇదే రకంగా స్ట్రగుల్ అవుతున్నారు. సో ఇక్కడ మీకు కనబడుతుంది కదా స్టెప్స్, మెట్ల మార్గం, ఇక్కడ నుంచి అయితే వెళ్ళాలి. సో అది ఏ డైరెక్షన్లో వెళ్ళాలో నేను చెప్తాను.
సో దశాశ్వమేధ ఘాట్కు వెళ్ళడానికి ముందు ఎడమ వైపున ఈ ఆలయం ఉంటుంది. ఇదొక వే అన్నమాట వెళ్ళడానికి. అండ్ ఇంకొకటి, ఒకవేళ మీరు పడవలో వెళ్ళే వారికి ఏంటంటే మస్ మందిర్ టెంపుల్ ఉంటుంది. మస్ మందిర్ ఘాట్ వద్ద దిగిపోయి ఇప్పుడు నేను చూపించిన మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్తే కుడివైపుకు అమ్మవారి దేవాలయం ఉంటుంది. సో ఈ 2 మార్గాలలో అమ్మవారి దేవాలయాన్ని చేరుకోవచ్చు. అయినా కూడా ఇంకా మీరు కన్ఫ్యూజ్ అయితే ఇక్కడ చూడండి, డాల్ఫిన్ రెస్టారెంట్ అనేది ఒక బోర్డు ఉంది, బిల్డింగ్ ఉంది. సో ఆ పక్క నుంచి మెట్లు ఉన్నాయి కదా, ఇది ఒక రెఫరెన్స్గా పెట్టుకోండి, డాల్ఫిన్ రెస్టారెంట్. అక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. మేమైతే 3:30 AM రీచ్ అయ్యాము అమ్మవారి టెంపుల్. ఎవ్వరు లేరు, ఖాళీగా ఉంది. చాలా నేరో వేసి సన్నటి దారిలో, చిన్న దారులలో ఉన్నారు. సో ఇంకెవరు లేరు, తర్వాత వద్దామని చెప్పేసి మేము వెళ్ళిపోదాం అనుకున్నాం. బట్ అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు, ఇప్పుడు వెళ్తే మాత్రం మళ్ళీ మీరు ఒక 2 kilometers లైన్లో నిలబడాల్సి వస్తుంది. సో బెటర్ ఇక్కడే వెయిట్ చేయండి అన్నారు. సరే అని చెప్పేసి అక్కడే కూర్చొని ఉన్న వాళ్ళతో మాట్లాడి ఈ మెట్ల దగ్గర 3 గంటలు కూర్చున్నా. బేసిక్గా ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి 7:30 AM నుండి 9:30 AM. ఎందుకు 2 గంటలు మాత్రమే ఓపెన్ చేస్తారనే దానికి ఒక చిన్న రీజన్ అయితే ఉంది. చిన్న రీజన్ కాదు, చాలా పెద్ద రీజన్ ఉంది. చూసారా ఈ క్రౌడ్, చిన్న చిన్న గల్లీల నుంచి, బెనారస్ స్ట్రీట్స్ అంటారు వీటిని. సో దాంట్లో నుంచి వచ్చి వెయిట్ చేస్తూ అమ్మవారిని దర్శించుకుంటారు. సో ఇక్కడ దర్శనం అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఇందాక చూపించినట్టు యాక్చువల్గా అమ్మవారు ఇక్కడ భూగర్భంలో అంటే అండర్ గ్రౌండ్లో కొలువై ఉంటారు. సో మనకి డైరెక్ట్ అండర్ గ్రౌండ్ దర్శనం ఉండదు. మనం పైనుంచి మాత్రమే, అంటే టాప్ వ్యూల నుంచి చూసే అవకాశం మాత్రమే ఉంటుంది. సో అలా చూడడానికి అక్కడ టెంపుల్లో మనకి ఒక గ్రిల్ ఉంటుంది. ఆ గ్రిల్ ఎలా అంటే ఇప్పుడు మనకి బేసిక్గా సంపుల మీద యూజ్ చేసే సేఫ్టీ గ్రిల్ కానివ్వండి, ఆ టైప్లో ఆ గ్రిల్ గ్యాప్లో నుంచి మనం అమ్మవారిని చూడాలి. అలా చూస్తే ఫస్ట్ అమ్మవారి తల భాగం కనిపిస్తుంది అండ్ అమ్మవారి పాదాలు కూడా కనిపిస్తాయి టాప్ వ్యూలో నుండి. ఈ అమ్మవారిని గ్రామదేవత అని పిలుస్తూ ఉంటారు. గ్రామదేవత అంటే గ్రామాన్ని రక్షించే దేవత. పొద్దున 7:30 నుంచి 9:30 వరకు, అంటే ఈ 2 గంటలు అమ్మవారు గ్రామ సంచారానికి వెళ్తారు. కాశీ పట్టణాన్ని మొత్తం చుట్టేసి వస్తారు. ఎందుకు అనంటే ఎటువంటి దుష్టశక్తి కూడా కాశీ నగరంలోకి ప్రవేశించకుండా అమ్మవారు కాపు కాస్తారని ఇక్కడి గాథలు చెప్తున్నాయి. చాలామంది చాలా సందర్భాల్లో అమ్మవారిని చూసాము, తను గ్రామ సంచారం చేస్తున్నట్టు ఇక్కడ మరెన్నో గాథలు ఉన్నాయి. మొత్తానికి ఈ కాశీ పట్టణాన్ని రక్షించేది అమ్మవారు, చాలా పవర్ఫుల్. సో ఈ టైంలో, ఈ 2 గంటల టైంలో టెంపుల్లో అమ్మవారి శక్తి కొంచెం తక్కువగా ఉంటుంది. కాబట్టి మనం చూసే వీలుంటుందని చెప్పి ఆ 2 గంటలు మాత్రమే దర్శనానికి కేటాయించారు. అమ్మవారు అక్కడ కొలువై ఉన్నప్పుడు ఆ శక్తి ధాటికి మనం కనీసం అక్కడ ఉండలేము అనే ఉద్దేశంతో మనల్ని మిగతా టైంలో అక్కడికి మాత్రం అలో చేయరు. ఇందుకు ఉదాహరణగా కొన్ని సంవత్సరాల క్రితం ఒక సంఘటన జరిగింది. ఏంటంటే 2 భార్యాభర్తలు ఇలాగే కాశీకి వచ్చి అన్ని దర్శనాలు అయిపోయిన తర్వాత వారాహిమాత టెంపుల్కి వచ్చారు. సో యాజ్ పర్ రూల్ ప్రకారం అందరినీ ఆ టాప్ వ్యూల నుంచి చూపిస్తున్నారు. బట్ వీళ్ళు మాత్రం మేము ఎందుకు అమ్మవారిని అండర్ గ్రౌండ్ వెళ్ళి చూడకూడదు, మేము డైరెక్ట్ చూడాలి అని చెప్పేసి ఆ టెంపుల్ డిపార్ట్మెంట్ వాళ్ళు గొడవ పడ్డారు. సో వాళ్ళు చాలా నచ్చ చెప్పారు, మీరు వెళ్ళడానికి ఉండదు, దానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి, వెళ్తే అది మీకే ప్రమాదం అని ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు వినలేదు. సో ఫైనల్గా ఏమన్నారంటే, మీరు మాత్రం మాకు చూపించకపోతే ఖచ్చితంగా సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తాము, దీంట్లో ఎటువంటి డౌట్ లేదని చెప్పేసి టెంపుల్ డిపార్ట్మెంట్తో చాలా సీరియస్ అయ్యారు. ఇక వాళ్ళు చేసేది ఏం లేక వాళ్ళని కిందకి పంపించారు. కిందకి వెళ్ళిన 2 సెకండ్లలోనే అమ్మవారి నిజరూప దర్శనాన్ని చూసి వాళ్ళిద్దరూ మూర్చొచ్చి కింద పడిపోయారు. అక్కడ వాళ్ళు అది జరగడం చూసి ఆ పురోహితులు, పండితులు వాళ్ళందరూ వచ్చి మళ్ళీ వాళ్ళని పైకి తీసుకొని వెళ్ళి శాంతి శ్లోకాలు జపిస్తూ 1 గంట, ఆల్మోస్ట్ 1 అవర్ 1.5 అవర్ తర్వాత మళ్ళీ వాళ్ళు మామూలు స్థితికి వచ్చారు. సో అప్పుడు వాళ్ళకి క్లారిటీగా అర్థమైంది, ఎందుకు వీళ్ళు వద్దు వద్దు అన్నారో అప్పుడు అర్థమైంది. ఎందుకు అమ్మవారి రూపం అలా ఉంది అంటే, అగమశాస్త్రం ప్రకారం ప్రతి శిల్పాన్ని ఉగ్రకళ లేదా శాంతికళతో మలచబడి ఉంటుంది. సో ఉగ్రకళతో ఉన్న విగ్రహాల్లో అసాధారణ శక్తి ఉంటుంది. అంటే ఈ అమ్మవారు కంప్లీట్గా ఉగ్రకళతో చెక్కబడ్డారు. ఈ శక్తి దుష్ట శక్తులను అణచడానికి వీలుగా రూపొందించబడింది. అందుకే అమ్మవారు ఉన్న చోట విపరీతమైన శక్తి అనేది, అసాధారణ శక్తి వెదజల్లుతూ ఉంటుంది. అండ్ అమ్మవారిది ఒక పవర్ఫుల్ మంత్ర ఉంటుంది, ఎర్లీ మార్నింగ్ జపించండి. అదేంటంటే, నర్పవి నర్పవి ఇలా నర్పవి,
సో ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఈసారి కాశీకి వచ్చినప్పుడు ఏ కన్ఫ్యూజన్ లేకుండా అమ్మవారి దేవాలయాన్ని, వరాహిమాత దేవాలయాన్ని మస్ట్ అండ్ షుడ్ దర్శించుకోండి. ఇక్కడ నుండి బయలుదేరి గంగానదికి వెళ్తున్న దారిలో మాకు ఇట్లాంటి అఘోరా బాబాలు అయితే దర్శనం ఇచ్చారు. నేను వీడియో తీస్తున్నాను, ఆయన కోపంతో కర్ర చూపిస్తున్నాడు. సో మొత్తానికి గంగా ఘాట్కి అయితే చేరుకున్నాము మార్నింగ్ వ్యూ చూడడానికి. సో ఇక్కడ మాకు ఒక అఘోరా అయితే స్పాట్ అయ్యాడు. సో నేనైతే ఫస్ట్ టైం లైవ్గా చూడడం ఆయన హెయిర్, ఆయన ధరించిన రుద్రాక్షలు అసలు చూస్తే మైండ్ బ్లోయింగ్. సో ఆయన వచ్చి గంగానదిలో స్నానం చేసి ఆయన ఫార్మాలిటీస్ కంప్లీట్ చేస్తున్నాడు. ఒకసారి చూడండి మీరు కూడా విజువల్స్లో. సో అక్కడ చూసిన తర్వాత ఆ బోటింగ్, ఆ రివర్ అవతల ఇసుక అసలు మామూలుగా లేదు. క్రేజీ ఎక్స్పీరియన్స్. వన్స్ బోటింగ్ స్టార్ట్ అయిన తర్వాత టెంపుల్కి దూరంగా వెళ్తుంటే గంగానది ఒడ్డు తీరాన ఈ దేవాలయాలన్నీ ఒక అగ్గిపెట్టెల్లాగా ఒకదాని మీద ఒకటి పేర్చినట్టయితే అసలు ఆసమ్ వ్యూ, అది చాలా మంచి వ్యూ. ఆ వ్యూ చూడడానికైనా బోటింగ్ చేయాలి. సో ఇక్కడ మొత్తం మాకి 84 ఘాట్లలో 14 ఘాట్లు మాత్రమే చూపించారు అండ్ ఇంపార్టెంట్ ఫేమస్ అయినటువంటివి. సో ఆ బోట్ అతను ఒక్కొక్క ఘాట్ గురించి దాని ప్రత్యేకత ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మొత్తం మమ్మల్ని అయితే ఆ గంగానదిలో తిప్పేశాడు. ఫైనల్గా మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఇంపార్టెన్స్ ఆఫ్ గంగా రివర్. గంగా నది మొత్తం పొడవు 2525 కిలోమీటర్లు. ఇక్కడ ఈ నదికి ఒక ఉపనది ఉంది, అదే యమునా నది. ఈ గంగా యమునా మైదానం ఉత్తర భారతదేశం మరియు బంగ్లాదేశ్లో విస్తరించి ఉంది. ఒక్కసారి గంగా నదిలో స్నానం చేస్తే జన్మ జన్మల పాపాల నుండి విముక్తి లభిస్తుందని, చనిపోయే ముందు గంగా జలం మింగితే స్వర్గప్రాప్తి నిశ్చయమే అని ఇక్కడి వాళ్ళ నమ్మకం. చనిపోయిన తమ కుటుంబీకుల అస్థికలను గంగా నదిలో నిమజ్జనం చేయడానికి ప్రపంచ నలుమూలల నుండి ఇక్కడికి వస్తుంటారు. అది నేను కూడా లైవ్లో చూసా, సీరియస్లీ. ఇక్కడ ఈ గంగా నదిని మెయిన్గా త్రిపదగా అంటారు. అంటే 3 లోకాల్లో మీన్స్ స్వర్గలోకం, భూలోకం, పాతాళలోకం. మనకున్నవి 3 లోకాలు. ఈ ముల్లోకాలలో ఈ నది ప్రవహిస్తుందని చెప్పేసి పురాణాలు చెప్తున్నాయి. ఇప్పుడు ఈ స్వర్గలోకంలో ఈ నదిని మందాకిని అని, భూలోకంలో గంగా అలకనంద అని, పాతాళ లోకంలో భగవతి అని పిలుస్తారు. అంతా బాగానే ఉంది. అసలు ఈ గంగా నది ఎలా పుట్టిందో మీ అందరికీ ఒక డౌట్ ఉండొచ్చు. దానికోసమే నేను మీకు ఒక ఒళ్ళు గగుర్లు పుడ్చే ఒక స్టోరీ అయితే తీసుకొచ్చిన, వినండి. హిందూ పురాణాల ప్రకారం గంగాదేవి హిమవంతుని కూతురు. సో ఇక్కడ బ్రహ్మదేవుడు ఏం చేస్తాడంటే గంగాదేవిని దత్తత తీసుకుంటాడు. దత్తత తీసేసుకొని శివుడితో పెళ్లి చేసేస్తాడు. అప్పుడు పెళ్లి చేసిన తర్వాత గంగాదేవి శివుడితో పోయే సమయంలో బ్రహ్మను చూసి కన్నీరు పెట్టుకుంటుంది. సో అప్పుడు బ్రహ్మ కూడా బాగా కన్నీరు పెట్టేసుకుంటాడు. ఆ టైంలో గంగాదేవి బ్రహ్మని ఓదారుస్తూ బ్రహ్మదేవ కమండలంలో తాను జలరూపంలో ఉంటానని చెప్పి శివునితో వెళ్ళిపోతుంది. ఇక్కడ కమండలం అంటే ఏంటంటే బేసిక్గా పాత మూవీస్లో మనం చూస్తూ ఉంటాం కదా, ఋషులు కానివ్వండి, మహర్షులు కానివ్వండి, ఎవరికైనా వరాలు ఇవ్వాలన్నా, శాపనార్థాలు పెట్టాలన్నా వాళ్ళ చేతిలో ఒక బౌల్ ఉంటుంది. దాంట్లోంచి నీళ్లు తీసేసి ఇట్లా చల్లుతారు కదా. సో కమండలం అంటే ఆ బౌల్ అన్నమాట. ఇక్కడ వరకు ఓకే. బట్ ఆ కమండలంలో ఉన్న గంగాదేవి భూమి మీదకి ఎలా వచ్చిందంటే శ్రీ మహావిష్ణువు వామన అవతారంలో ముల్లోకాలని 3 అడుగులతో ఆక్రమించే సమయంలో ఒక పాదంతో బ్రహ్మలోకాన్ని ఆక్రమిస్తాడు. అప్పుడు బ్రహ్మ భక్తి పారవశ్యంతో తన కమండలంలోని గంగా జలంతో శ్రీవారి పాదాలను కడగగా ఆ పరమపావన గంగ అక్కడే స్థిరంగా ఉండిపోతుంది. అందుకే ఒక మాట అంటారు, ఏమంటే బ్రహ్మ కడిగిన పాదము అని. దాని అర్థం ఇదే, బ్రహ్మ కడిగిన పాదము అని. అంటే ఈ సిచ్యువేషన్లో బ్రహ్మ శ్రీ మహావిష్ణువు యొక్క పాదాలు కడిగే సన్నివేశం అని ఇక్కడ మనం గుర్తు చేసుకోవచ్చు. ఫైనల్గా శ్రీ మహావిష్ణువు పాదాల దగ్గర ఉన్న గంగని భగీరథుడు తన అఘోర తపస్సుతో భూమి మీదకి తీసుకొచ్చాడు. సో ఆ తపస్సు ఏంటి, ఆ మధ్యలో జరిగిన వృత్తాంతం ఏంటి అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఆ వీడియో కావాలంటే కింద గంగా నది అని కామెంట్ చేయండి. అలా గంగా నది భూమి మీద ప్రవహించిందని మన పురాణాలు చెప్తున్నాయి. అందుకే గంగా నదికి అంత ప్రాముఖ్యత ఇస్తారు, అంత పవిత్రంగా చూస్తారన్నమాట. సో గాయ్స్, మొత్తానికి కాశీలో రైడ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యింది.
సో నేను ఇదైతే చాలా అదృష్టంగా భావిస్తున్నా. ఫస్ట్ ప్రయాగ్రాజ్ రైడ్ తర్వాత అసలు మామూలుగా అందరు కాశీకి వద్దామని ప్లాన్ చేస్తారు, బట్ దట్టు దాంట్లో మేము బైక్ మీద రావడం అనేది ఇది లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే రైడ్ ఇది. గైస్, మీరు కూడా లైఫ్లో ఒక్కసారైనా ఈ వారణాసికి వెళ్ళండి, ఎందుకంటే ఖచ్చితంగా మీ లైఫ్ అయితే చేంజ్ అవుతుంది. అండ్ ఈ వీడియోకి సంబంధించి ఆడియోలో కానీ వీడియో మేకింగ్లో కానీ నేను ఏదైనా ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే మీ వాల్యుబుల్ సజెషన్స్ని కామెంట్ చేయండి. సో గైస్, ఫైనల్గా మనం ఇక్కడ నుండి అయితే అయోధ్యకి స్టార్ట్ అయిపోయాము. మళ్ళీ అయోధ్యలో కలుద్దాం. ఈ వీడియోని ఇంత పేషెన్స్గా చూసినందుకు చాలా 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 థ్యాంక్ యూ. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలుసు కదా మన యూట్యూబ్ ఛానల్ హర్ష 360. చలో, ఇట్స్ టైమ్ టు సైనింగ్ ఆఫ్. నేను మీ హరీష్ వల్లాలా. జై హింద్.